యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నిజంగా నువ్వు వేదవతి గార్లా అన్ని సవ్యంగా చేసి ఊరి జనాలను మెప్పించావంటే 10 ఊళ్లకు దేవతవైపోతావు. ఏదైనా అపశృతి జరిగిందంటే మాత్రం నవ్వులు పాలైపోతావు. నా నిహారిక గురించి అలా ఎందుకంటున్నావు అని? తనకి పూజలు పద్ధతులు అన్నీ తెలుసు కదా, ఎలాంటి అపశృతి జరగదు. నువ్వన్నట్టు జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం నవ్వుల పాలు కాక తప్పదు. ఎవరి మనసులో ఏముందో, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో ఏం అర్థం కావటం లేదు. నాకు కూడా అలాగే ఉంది బామ్మర్ది. తెలుగు సినిమాని ఉర్దూలో చూసినట్టుంది. ఈసారి పండగ ఎలా ఉంటుందో చూద్దాం. మూర్తి గారు, అమ్మా, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. పిల్లల మాటల్ని మీరేం పట్టించుకోకండి. వీళ్ళకి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు. అలాగేనమ్మా. మేము మా ఏర్పాట్లు చేసుకుంటాం. ఇక మేము బయలుదేరుతాం అమ్మా. మంచిది. వస్తామమ్మా. 10 ఊళ్ళకి దేవతవి కాబోతున్నావు. నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా నా బంగారం. ఏంటి నిహారిక, చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు? నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని రైతుల దగ్గర అత్తయ్య గారు హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోయారు. జాతర నాడు ఎలా మేనేజ్ చేయాలో అని చాలా టెన్షన్గా ఉంది. అత్తయ్య గారికి ఆ ఏరియాలో చాలా గౌరవం ఉంది. వేదవతి గారంటే లైవ్గా కనిపించే దేవత అని అందరి నమ్మకం. నెక్స్ట్ ఆ స్థానం నాదే అనుకున్నాను. నాది వేరే జాతకం కావటం వల్ల ఆ స్థానం నిన్ను వరించింది. సో ఆ అదృష్టాన్ని చేజార్చుకోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఏదో చన్నీళ్ళ స్నానం అంటే వేణీళ్లతో మేనేజ్ చేశానక్క. ఆ పల్లెటూరులో 100 మంది జనం మధ్య ప్రసాదాలు నైవేద్యాలు అంటే నా వల్ల ఎక్కడవుతుంది? దొరికిపోతానేమోనని భయంగా ఉంది. అంత భయపడకు. అడుగడుగునా సపోర్ట్ చేయటానికి నీకు నేనున్నాను. నన్ను నమ్ముకో. నా అడుగు జాడల్లో ఫాలో అయిపో. మిగతాదంతా నేను చూసుకుంటాను. నా గురించి నీకు నిజం తెలిస్తే తెలిసింది కానీ ఈ ఇంట్లో నాకు కొండంత అండ నువ్వే. నువ్విచ్చిన ధైర్యంతో కొంత భయం తగ్గింది. విష్ మీ ఆల్ ది బెస్ట్ ఇన్ అడ్వాన్స్ అక్క. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే, పద వెళ్దాం. అంత వినేసిందంటావా అక్క? అలాగే కనపడుతుంది. ఇక్కడేం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మయ్యా, వినలేదు. రహస్యాలా? అంత లేదు. నాతో చెప్పకూడనివా? చెప్పుకుంటే మాకేం భయం లేదు. అయితే
అయితే చెప్పండి. అన్నపూర్ణాదేవి గురించి, ఏరువాక గురించి, అక్కడి పద్ధతుల గురించి నిహారికకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పద్ధతులు పూజల గురించి తెలిసిన అమ్మాయి కదా, దాని గురించి ముందే అడిగి తెలుసుకుంటూ టెన్షన్ పడ్డం సంవత్సరం అంతా చదువుకున్నామని ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవ్వడం మానేస్తామా చెప్పు? ఏమంటావక్క? వెరీ గుడ్ లాజిక్. ఓ, అప్పుడే అక్క చెల్లెళ్ళు అయిపోయారా? కాబోయే తోటికోడలు చెల్లవుతుంది కదా, అందుకే అక్క అని ఆప్యాయంగా పిలుచుకుంటోంది. అయితే నిహారిక నీ ట్రైనింగ్లో అన్నీ నేర్చుకోబోతుందన్నమాట. సీనియర్లు జూనియర్స్ కి సజెషన్స్ ఇస్తే తప్పే ఉంది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదిరిందనమాట. గుడ్. మనసులు ఆలోచనలు ఒక్కటైనప్పుడు అండర్స్టాండింగ్ ఆటోమేటిక్ గా కుదురుతుంది కదా. ఇద్దరు మంచి క్లారిటీతో ఉన్నారు. వెరీ నైస్. మీ జర్నీ మీద నేను ఒక కన్నేసి ఉంచుతానులేండి. నిహారిక, ఈ అవనితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ గురించి పొరపాటున తెలిసిందంటే నీతో ఆడుకుంటుంది. ఆల్రెడీ నా గురించి తెలిసిపోయిందక్క. మా మధ్య ఇంతకు ముందే పరిచయాలు అయిపోయాయి. శత్రుత్వం మొదలయ్యి ఛాలెంజ్ల వరకు వెళ్ళిపోయాం. అవునా? ఇద్దరం ఒకే గూటికి చేరతామని నాకేం తెలుసు? అందుకే అప్పట్లో కాస్త ఎక్కువే రెచ్చిపోయాను. ఓ, అయితే ఇద్దరి మధ్య వార్ డిక్లేర్ అయిపోయిందన్నమాట. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. నీ వెనక మంత్రిని, గజరాజుని, అశ్వాన్ని, సైన్యాన్ని, సేనాధిపతిని అన్నీ నేనే అవుతా. సరేనా? సరే అక్క. రెండు చెడు ఆలోచనలు ఒక్కటయ్యాయి. కొంప ముంచే కుట్రలు చేస్తున్నాయి. ఒకరు ఇంటి పెత్తనం కోసం, మరొకరు శ్రీకర కోసం ఆరాటపడుతున్నారు. వారి నుంచి నా మేనమామ కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేనే ఈ ఇంటి కోడల్ని. కాలేవు. కాగలను. ఛాలెంజ్. ఛాలెంజ్. ఈ అమ్మాయే కాబోయే చిన్న కోడలు. నిహారిక ఇంటి ఆచారాన్ని నిలబెట్టే మనిషి కాదు, ఇంటికి అపాయం తలపెట్టే మనిషని నా అత్తయ్యకు తెలిసేలా తొందరగా చేయి భగవంతుడా. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఒక చీడ పురుగు పంటకెంత ప్రమాదమో, ఒక చెడు ఆలోచన కలిగిన మనిషి వలన కుటుంబానికి అంతకంటే ఎక్కువ ప్రమాదం. ఆ మనిషి గురించి వీలైనంత తొందరగా నా కుటుంబ సభ్యులకు తెలిసేలా చేయి దేవుడా అని కోరుకుంటున్నాను. తులసివనంలో గంజాయి మొక్కలాంటి నిహారిక నిజస్వరూపం తెలియజేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు ఎదురవచ్చు, కానీ తను బయటికి వెళ్ళటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నన్ను బయటికి పంపించడానికి అవని తీవ్రంగా ఆలోచిస్తూ ఎత్తులు వేస్తూ ఉంటుంది. పై ఎత్తులు వేసి తన ప్రయత్నాలను తిప్పికొట్టాలి. శ్రీకర్ని నేను సొంతం చేసుకోవాలి. సరే, ఎందుకు చేశారు? ఏమైనా చెప్పాలా? ఒక హ్యాపీ న్యూస్ని నీతో షేర్ చేసుకుందామని చేశాను. ఏంటది?
కంపెనీ టార్గెట్ని రీచ్ అయ్యానని నాకు ప్రమోషన్ ఇచ్చారవని. ప్రమోషన్ వచ్చినందుకు మీరు ఆనందపడుతున్నారు. కోడలుగా నాకు రికగ్నైజేషన్ లేనందుకు నేను బాధపడుతున్నాను. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నన్ను అప్రిషియేట్ చేస్తూ బాస్ నాకు మంచి అమౌంట్ని బోనస్గా ఇచ్చారు. ప్రొఫెషన్లో మీరు శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవని, చెప్పండి. ఏ భర్త అయినా జాబ్లో ప్రమోషన్ వచ్చినప్పుడు, బోనస్లు వచ్చినప్పుడు తన భార్యకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు. వచ్చిన బోనస్ డబ్బుతో నీకు మంచి గిఫ్ట్ తీసుకురావాలని అనుకుంటున్నాను. నా జీవితానికి మీరే పెద్ద గిఫ్ట్. ఇంకే గిఫ్ట్ అవసరం లేదండి. నా జీవితానికి నువ్వు అంతకంటే పెద్ద గిఫ్ట్వి. నా సంతోషాన్ని బహుమతి రూపంలో నీకిస్తేనే నాకు మరింత ఆనందంగా ఉంటుంది. అందుకే నీకు బంగారు గాజులు కొనుక్కొని తీసుకొస్తాను. గిఫ్ట్లని సర్ప్రైజ్గా తీసుకొస్తేనే బాగుంటుంది. ఎందుకో నీకు చెప్పకుండా ఉండలేకపోయాను. బంగారం లాంటి జీవితం చేజారిపోతుందేమోనని భయపడుతున్నాను. బంగారు గాజులు నన్ను సంతోషపెట్టవు. దయచేసి తీసుకురాకండి. అలా అనొద్దావని. సమస్యలతో సతమతమవుతున్న నా మనసు బహుమతులను అంగీకరించే స్థితిలో లేదు. అర్థం చేసుకోండి. పైగా ప్రస్తుత పరిస్థితిలో మీరు చేసేది ఎవరికైనా తెలిసిందంటే చాలా ఇబ్బందులొస్తాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎవరికంటా పడకుండా నేను చూసుకుంటాను. ఆ విషయం గురించి నువ్వు ఆలోచించద్దు. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యకు ప్రేమతో తీసుకురాబోయే బహుమతిని ప్లీజ్ కాదనొద్దు. నన్ను బాధ పెట్టొద్దు. బంగారు గాజులను నా చేతులతో నీ చేతులకు తొడిగిన క్షణాన ప్రపంచాన్ని జయించినంత ఆనందం నా కళ్ళలో నీకు కనబడుతుంది. ఆ ఆనందాన్ని ప్లీజ్ నాకు దూరం చేయొద్దు. నేను బయలుదేరుతున్నాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. బాయ్. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా వినాలి. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అవని, నీతో లైఫ్ జర్నీ ఒక అద్భుతం, ఒక మధురం. అవని, ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా. ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా. వీరిదారొకటే. అమ్మాయి గారు, మీరడిగిన పౌడర్ తక్కువ, షుగర్ ఎక్కువ కాఫీ. అంతఃపురంలో యువరానికి చలికత్తలాగా నాకు బాగా సింక్ అయిపోయావు. ఇలాగే కంటిన్యూ అయిపో. సరే అమ్మాయి గారు. నాతో ఎలాంటి అవసరం వచ్చినా చెప్పండి. దానికో రేట్ కట్టండి. కుదరదు, చెయ్యను అనకుండా చేసేస్తాను. ఏదైనా తప్పుని మొదటిసారి చేసినప్పుడు మాత్రమే భయం ఉంటుంది.
తర్వాత అలవాటుగా మారిపోతుంది. నిన్న భయపడ్డావు, ఇప్పుడు ధైర్యంగా అడుగుతున్నావు. గుడ్ డెవలప్మెంట్. కీప్ ఇట్ అప్. నువ్వు నాకు సహాయం చేశావు కాబట్టి అవని పెట్టిన టాస్క్ ని దాటగలిగాను. లేదంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. వేకువజామున 3 గంటలకు 9 చన్నీటి బిందెలతో స్నానం చేయడం అందరూ నిజమని అనుకుంటున్నారు. అవి వేణీళ్ళని తెలియదు పాపం. ఎండాకాలంలో కూడా వేణీళ్లతో స్నానం చేయడం అలవాటున్న నేను చలికాలంలో చన్నీళ్లతో స్నానం ఎలా చేయాలరా దేవుడా అని చాలా టెన్షన్ పడిపోయాను. ఇంట్లో వాళ్ళెవ్వరికి అనుమానం రాకుండా నువ్వు అరేంజ్ చేసిన వేణీళ్లతో గండం దాటేశాను. థ్యాంక్ యూ సో మచ్ లత. పర్లేదమ్మాయి గారు. లత, ఫ్యూచర్లో నేను చెప్పింది చెప్పినట్టు చేస్తూ లతలా అల్లుకుపో. జీతం కంటే నీకు సైడ్ ఇన్కమే ఎక్కువ ఉంటుంది. అలాగే అమ్మాయి గారు. అమ్మాయి గారు, గోడలకి చెవులుంటాయి. ఇలాంటి రహస్యాలు మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోకూడదు అమ్మాయి గారు. నువ్వు అన్నది నిజమేలే. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో నీకు సిగ్నల్ ఇస్తూ ఉంటాను. నా రహస్య మందిరంలోకి వచ్చేస్తూ ఉండు. మా అంతనాలు జరుపుకుందాం, సరేనా? సరే అమ్మాయి గారు. ఏంటి అలా చూస్తున్నావు? మింగేసేలా. కాఫీ వేడిగా ఉందా? లేదంటే నువ్వెళ్ళి వేడి చేసి తీసుకొస్తావా ఏంటి? వేడి చేయడానికి చన్నీళ్ళకి బదులు వేడి నీళ్ళు అందించడానికి పని మనిషి ఉంది కదా. కాఫీ కప్ లాగే గుండె కూడా జారినట్టుంది. ఏదో పొరపాటున జారింది. అయినా నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? చన్నీళ్లకు బదులు వేణీళ్లతో మంగళ స్నానం చేసావు కదా, దాని గురించే. నేను వేణీళ్లతో చేయడం ఏంటి? ఎందుకు నిందలు వేస్తున్నా? గోడలకు చెవులుంటాయో లేదో తెలీదు కానీ ఈ ఇంట్లో నీ మాటలు వినడానికి ఈ అవని ఉంది. లతా నువ్వు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. టోటల్ ఫ్యామిలీని నీ నటనతో నమ్మించేశావు. నువ్వు చాలా గ్రేట్. పచ్చని కుటుంబంలో కడుగుపెట్టి ఇంత మోసం చేస్తావా? బ్రహ్మ ముహూర్తం గోంగూర అంటూ ఏదేదో చెప్పావు.
అది నిజమని రుజువేంటి? అది మోసం కాదా? నీలాంటి మోసాలు నాకు చేత కావు. సాక్షితో సహా దొరికిపోయాను. ఏం చేద్దామనుకుంటున్నా? నా గురించి అందరికీ చెప్పేస్తావా? నీ మోసం గురించి, నీ నమ్మక ద్రోహం గురించి నీ అంతటి నువ్వే అందరికీ చెప్పుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేశాను. కాబట్టి నేనెవ్వరికీ ఏమీ చెప్పను. అమ్మయ్యా, నీ తప్పులను నువ్వే ఒప్పుకునేటట్టు అతి తొందరలోనే చేస్తాను. ఓటమిని అంగీకరించడానికి, బయటికి పోవడానికి రెడీగా ఉంది. ఏదో 4 రోజులు షెల్టర్ కోసం వచ్చిన దానివి. పని చూసుకొని నీ దారిన నువ్వు పోకుండా నా నీడలో ఎందుకు ఫాలో అవుతున్నావు? నీ స్వార్థం ఏంటి? అసలు నీకేం కావాలి? డబ్బా?